ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి. ఆమె నాతో ఏం చెప్పాలనుకుంటుంది? ఏ విషయంలోనైనా నాకు సహాయం చేయాలని అనుకుంటుందా? అదే అనుకుంటే ఏమై ఉంటుంది? తనకు జరగరాందేదైనా జరిగితే నేను నా జీవితానికి సంబంధించింది ఏదైనా మిస్ అవుతానా? ఏమై ఉంటుందా అని నాకు నేను ఊహించుకుంటుంటే పిచ్చెక్కిపోతుంది గాని పలానా విషయం అయి ఉంటుంది అని ఒక నిర్ధారణకి రాలేకపోతున్నాను. హలో, నేనండి అవనిని. మీరా గారిని తీసుకొచ్చి అడ్మిట్ చేసిందాన్ని. చెప్పండి అవని గారు. మీరా గారి కండిషన్లో ఏమైనా బెటర్మెంట్ ఉందా? ఎవ్రీ 1 అవర్కి వచ్చి చెక్ చేస్తూనే ఉన్నాం. 0 బెటర్మెంట్. అలాగే అచేతనంగా ఓ 7లా పడుంది. ప్రస్తుతానికి మీరా కండిషన్లో ఎలాంటి మార్పు లేదు. నా ప్రయత్నమైతే నేను చేస్తున్నాను. సాటి మనిషిగా ఆమె తొందరగా కోలుకోవాలని మానవత్వంతో అనుకుంటున్నాను. అలాగే తను నాతో ఏం చెప్పాలనుకుందో తెలుసుకోవాలని స్వార్థం కూడా నాలో ఉంది. ఎలాగైనా మీరు ఆమెని నయం చేయండి డాక్టర్. మీరు ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారో నేను అంత ఓపెన్గానే చెప్తున్నాను. పరిస్థితి అయితే చేతులు దాటిపోయింది. ట్రీట్మెంట్ ఇవ్వగలను గాని నమ్మకం ఇవ్వలేను. ఎందుకంటే కోమా అనే స్టేజ్ అలా ఉంటుంది. మీరా తొందరగా కోలుకోవాలని మీలాగే మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే తను మా స్టాఫ్ కాబట్టి, మాతో ఎక్కువ జర్నీ చేసింది కాబట్టి. ఏ క్షణం తనలో చిన్న కదలికలొచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. ఏం లేకుండా నువ్వెందుకు ఇలా ఉంటావు? ఏం జరిగిందో చెప్పు. పల్లెటూరులో జరగబోయే జాతరకి రమ్మని ఇంతకు ముందు అత్తయ్య అడిగినట్టే ఈరోజు సింగపూర్ నుంచొచ్చిన మావయ్య కూడా అడిగారు. మేనత్తగా అడుగుతున్నాను, మేనమామగా అడుగుతున్నాను అంటూ బంధుత్వాలని అడ్డం తీసుకొస్తున్నారు. నేనైతే రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశాను. అక్కడ పల్లెటూరు వాళ్ళ గురించి ఆలోచిస్తే వెళ్లాల్సిన బాధ్యత నాకుంది. కానీ అత్తయ్య వాళ్ళు నా విషయంలో ప్రవర్తించిన తీరుకి మాత్రం మనసు అంగీకరించడం లేదు. అత్తయ్య వాళ్ళు 5 సంవత్సరాలు నా మీద సంపూర్ణమైన ద్వేషంతో రగిలిపోయినా ఈ మధ్య మరీ ప్రేమలని కురిపించేస్తున్నారు. వాళ్ళు మొదటి నుంచి అంతే కదవని. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అవసరమైతే వాళ్ళు నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు. అవునక్క, ఈ 5 ఏళ్లు నేనున్నానా, పోయానా, తిన్నానా లేదా, బావున్నానా లేదా అని పట్టించుకోకుండా పరాయిదాన్ని చూసినట్టు చూసి ఒకేసారి ప్రేమని కురిపించేస్తున్నారు. ఇంతకాలం గుర్తింపు లేకుండా చేశారు. ఈరోజు నాతో అవసరం ఉండి పిలుస్తున్నారు. అందుకే ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పిలిచినా వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. నీ విషయంలో మొదటి నుంచి వాళ్ళు తప్పే చేస్తున్నారు. వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఏం చేయాలో అది నేను ఆలోచిస్తాను. ముందు భోంచేద్దాన్రా. కాసేపు అయ్యాక నేను తింటాను, నువ్వెళ్ళి తిను. సర్లే అవని, నేను కూడా కాసేపు ఎదురు చూస్తాను. ఇద్దరం కలిసి తిందాంరా. నా చెల్లెలు జాతకం ప్రకారం గొప్పింటికి
అందులోనూ మా మేనత్తింటికే కోడలైంది కానీ ఏ రోజు తను సంతోషంగా లేదు. ఎన్నో అవమానాలకి గురి చేసి ఇంటి నుంచి అన్యాయంగా బయటికి గెంటేసిన వాళ్ళకి నేను ఎలాగైనా బుద్ధి చెప్పాలి. గుడికి తీసుకువెళ్ళమని అడగ్గానే తీసుకునొచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, అవని మీకు మందులివ్వడానికి ఇంటికి రాగలదు గాని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళలేదు కదా. కానీ నువ్వు ఎప్పుడు అవన్నీ ఇష్టపడుతూ ఉంటావు. మమ్మల్ని కూడా కొంచెం గుర్తిస్తే బాగుంటుందమ్మా. మీరు ఇబ్బంది కలిగించే పనులు చేయడం వలన అప్పుడప్పుడు మీ మీద కోపం వస్తుంటుంది గాని మీరు పద్ధతిగా ఉంటే నేనేమీ అనను కదా. అవని కూతుర్ని నేను దత్తత ఇచ్చి తప్పు చేశాననిపిస్తోంది. అలా దత్తత ఇవ్వకపోయుంటే ఈరోజు అవని కూతురు కూడా మనతో ఉండేది. ఇప్పుడు అవని కూతురు ఎందుకు గుర్తుకొచ్చింది? లేని మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తావు? కళ్ళ ముందు నేనున్నాను కదా, నా గురించి ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.